సో ఆల్రెడీ పండిపోయినవి ఉన్నాయి కదా మామిడికాయలు, అవి ఇంకా పచ్చడికి నిలువ పచ్చడికి పనికిరాదని చెప్పేసి మిక్సీ పట్టేసిన. ఇంకా తురుము తీద్దామన్నా పండినవి తీయడం కష్టం. సో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసిన, దొడ్డుప్పు, లైట్గా కొంచెం ఆయిల్ వేస్తున్నా, సరిపోతుంది. తర్వాత కొంచెం పసుపు, ఆల్రెడీ దొడ్డు పేసేసా ఇందులో, సో కొంచెం సరిపోతుందేమో. కారం పొడి ఇద్దాం. సో కారపొడి కొంచెం వేసుకుందాం, ఇంకొంచెం. మెంతులు జీలకర్ర వచ్చేసి 1/2 టీ స్పూన్ అంతా చాలా, పావు టీ స్పూన్ చాలా, ఇంత సరిపోతుంది కదా. ఇదొకటి. నెక్స్ట్ వచ్చి సాల్ట్ అని అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి నువ్వుల పొడి, ఇంకా ఆవాల పొడి. ఆవాల పొడి వేసేసుకుందాం మొత్తం. అలాగే నువ్వుల పొడి. మొత్తం వేసేస్తా. సో అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఆల్రెడీ పోపు వేసుకున్న ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి కూడా కొంచెం కచ్చాపచ్చగా వేసుకున్న వెల్లుల్లి కొంచెం ఇవి చల్లారిపోయిన తర్వాత దీనిలో కలుపుకోవడమే. ఇంకా పోపుది పోసేస్తున్నాను. అంతేనండి. నిలువ పచ్చడి కాకుండా 3-4 డేస్లో తినొచ్చు ఇది. సో పండిపోయిన మామిడికాయలతో పెట్టి